సీఎం ఆదేశాలతో డ్రగ్స్ నియంత్రణకు ఎక్సైజ్ శాఖ తీవ్రంగా కృషి చేస్తోందన్నారు అబ్కారీ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి. గత కొన్ని రోజులుగా మాదక ద్రవ్యాల నిరోధానికి స్పెషల్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లుగా తెలియజేశారు. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. ధూల్పేట్లో గతంలో నాటుసారా తయారీని నియంత్రించినట్లుగా గుర్తు చేశారు. ప్రస్తుతం ఆ ప్రాంతం గంజాయి హబ్గా మారిందన్నారు. ఆగస్టు 31 లోపు ధూల్పేట్ను గంజాయి రహిత ప్రాంతంగా మార్చాలనేదే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కమలాసన్ రెడ్డి తెలియజేశారు. దాదాపుగా మన 2014 కంటే ముందు పెద్దగా కేసులు లేవు. 2014 తర్వాత 14 నుంచి 17 వరకు యావరేజ్గా 10, 15, 20 అట్లా కేసులు రిజిస్టర్ అయినాయి ప్రతి సంవత్సరం. 2018 తర్వాత మోర్ దాన్ 160, 150 అట్లా కేసెస్ రిజిస్టర్ అయినాయి ప్రతి సంవత్సరం. ఈ సంవత్సరం ఇప్పటి వరకు 112 కేసెస్ రిజిస్టర్ అయినాయి ఒక ధూల్పేట స్టేషన్ పరిధిలో. టోటల్ లాస్ట్ 10 ఇయర్స్లో 2014 నుంచి ఇప్పటి వరకు 931 కేసెస్ రిజిస్టర్ అయినాయి. 931 ఒక కేవలం ఎక్సైజ్ స్టేషన్లో. ఎన్డీపీఎస్ మోస్ట్లీ గాంజా, మోస్ట్లీ ధూల్పేట సెంట్రిక్ యాక్టివిటీ. ఈ వీళ్ళ నెట్వర్క్ వాళ్ళే ఆపరేట్ చేస్తున్నారు. వీళ్ళే తెప్పించుకోవడం ఏఓబీ నుంచి వివిధ మార్గాల ద్వారా బై రోడ్డు, ఆర్టీసీ బస్సులో, ప్రైవేట్ ట్రావెల్ బస్సెస్లో, ప్రైవేట్ వెహికల్లలో. తర్వాత కొన్ని 2 ఇన్స్టెన్సెస్ మా నోటీస్కి వచ్చినాయి. బుకే కార్ ఉంటుంది, రెంటే కార్లో ఆన్లైన్లో కార్ బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో కార్ బుక్ చేసుకోవడానికి వాళ్ళ అడ్రస్ ప్రూఫ్, వాళ్ళ ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, తర్వాత ఆన్లైన్ కేవైసీ అవన్నీ చేయవలసి ఉంటుంది. తీసుకున్న వాళ్ళు ఒక రెండు గ్యాంగులు పట్టుకోవడం జరిగింది. వాళ్ళు ఏఓబీకి తీసుకెళ్ళి మల్కాన్గిరి అక్కడికి తీసుకెళ్ళి గాంజా పర్చేజ్ చేసి ఆ డోర్లు రిమూవ్ చేసి డోర్ మధ్యలో పెట్టడం జరిగింది. ఆ విధంగా హ్యూజ్ క్వాంటిటీ మేము 2 సార్లు రికవర్ చేసినాము. దట్ కన్సైన్మెంట్ ఆల్సో, దట్ కాంట్రాబాండ్ ఆల్సో మెంట్ ఫర్ ధూల్పేట్. మోస్ట్లీ ఏఓబీలనే పంట పండిస్తున్నారు గంజా పంట. మల్కాన్గిరి, కోరాపుట్ ఏరియా, అక్కడ నుంచి ఆంధ్ర మీదుగా బై రోడ్డు, భద్రాచలం, అశ్వాపురం ఆర్ విజయవాడ రోడ్డు. ధూల్పేట మీద ప్రత్యేకంగా నిఘా ఉందని చెప్పి వాళ్ళకి తెలుసు కాబట్టి ధూల్పేటలో రేడ్ చేస్తే పట్టుబడే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకి తెలిసిన వాళ్ళ ప్లేస్లో వేరే ప్లేస్లో సాగు చేస్తున్నారు. ఒకవేళ పట్టుకున్నా అని వాళ్ళ దగ్గర దొరికేది చాలా స్మాల్ క్వాంటిటీ ఉంటుంది, less than 1 kg, 50 grams, 100 grams.